సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. సో ఫ్రెండ్స్ మనకు ఏపీ గవర్నమెంట్ ఇంకొక కొత్త స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. సో ఆ కొత్త స్కీమ్ పేరు వచ్చేసి దీపం పథకం అన్నమాట. సో ఈ దీపం పథకం కింద ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఇయర్ 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఓకేనా? సో కాబట్టి మనం ఈ వీడియోలో ఈ 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ స్కీమ్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎలాగో మనకి ఏపీ గవర్నమెంట్ 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు కాబట్టి ఎంత గ్యాప్లో ఇస్తారు అంటే 2 మంత్స్కి ఒకసారా, లేకపోతే 3 మంత్స్కి ఒకసారా, లేకపోతే 4 మంత్స్కి ఒకసారా, లేకపోతే అన్ని 3 గ్యాస్ సిలిండర్స్ ఒకేసారి ఇచ్చేస్తారా? ఓకేనా? సో అది ఫస్ట్ పాయింట్ మన వీడియోలో తెలుసుకుందామండి. సెకండ్ పాయింట్ వచ్చేసి కొన్ని కుటుంబాలకు ఈ ఫ్రీ గ్యాస్ స్కీమ్ అనేది వర్తించకపోవచ్చు. ఆ కుటుంబాలు ఎవరు అని చెప్పి నేను వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సెకండ్ పాయింట్ అది. థర్డ్ పాయింట్ వచ్చేసి మనము ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏమేమి చెక్ చేస్తారు. ఓకే, సో మన వీడియోలో ఈ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. మన ఛానల్లో ఏపీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే కొత్త స్కీమ్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంటుంది. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? ఎస్. సో చూడండి, ఇక్కడ 1 సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ. సో పర్ ఇయర్ మనకు 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఎంత గ్యాప్లో ఇస్తారని చూస్తే కనుక 4 మంత్స్కి ఒకసారి అనమాట. సో 4 మంత్స్కి ఒకసారి ఒక గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు మనకు. ఆ విధంగా 1 ఇయర్కి 3 గ్యాస్ సిలిండర్స్. ఓకేనా? అదొకటి ఫస్ట్ క్లారిటీ అనమాట. నెక్స్ట్ క్లారిటీకి చూడండి, దీపం పథకానికి అర్హులు కావాలంటే ఏమేమి చెక్ చేస్తారు చూడండి. కరెంటు బిల్. సో కరెంటు బిల్ మన దగ్గర ఉండాలి. సో కరెంటు బిల్ చూస్తారు. దాని తర్వాత ఆధార్ నంబర్ మీ దగ్గర ఉండాలి. ఆధార్ నంబరు మీ ఫోన్ నెంబర్తో లింక్ అయి ఉండాలన్నమాట. సో లింకింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఫోన్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. ఆధార్ నెంబర్ ఉంటే సరిపోదు, ఫోన్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. అదొకటి. థర్డ్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ చెక్ చేస్తారు. అడ్రస్ ప్రూఫ్ మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ రేషన్ కార్డ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే దీపం పథకం అనేది వర్తింపజేయాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సో రేషన్ కార్డు ఉంటేనే ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్ అవుతాం మనం. ఫస్ట్ పాయింట్ అది. ఓకే, ఇది రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను చెప్పాను కదా మీకు కొన్ని కుటుంబాలకు ఈ స్కీమ్ అనేది వర్తించకపోతుందని చెప్పి. ఇది చూడండి, ఒకే ఇంట్లో ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఈ పథకం వర్తించదు. సపోజ్ ఏమన్నా మనకి కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి చూడండి. అలాంటప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ దగ్గర ఒకే ఇంట్లో ఒక 2 కానీ లేకపోతే 3 కానీ గ్యాస్ కనెక్షన్స్ ఉంటాయి కనుక సో అది వర్తించదని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఇంకా మనకి గవర్నమెంట్ ఎగ్జాక్ట్గా ఏంటి అనేది ఇంకా రిలీజ్ చేయలేదు, రిలీజ్ చేస్తుంది. ఓకేనా? సో మ్యాక్సిమం ఇవి ఉంటాయని చెప్పేసి మనకి అప్డేట్స్ అయితే వస్తుంటాయి. రేషన్ కార్డు, ఆధార్ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. తర్వాత ఆధార్ నంబర్ ఫోన్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. నెక్స్ట్ కరెంటు బిల్ చూస్తారు. అవన్నీ కూడా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.